వందనాలు సార్. వందనాలు, చెప్పండి. సార్, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇంకా వాళ్ళు డైరెక్ట్ గా నరకమేనా సార్? ఇంకా బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి వాళ్ళని గురించి తెలియజేస్తూ ఇక వాళ్ళకి పాపానికి క్షమాపణ అనేటువంటిది ఉండదు అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అది చాలా సీరియస్ విషయం. మనం అనుకునేంత తేలిక ఇప్పుడు ఒక మనిషికి క్రీస్తుని గురించి తెలియలేదు, క్రీస్తుని గురించి తెలియలేదు కాబట్టి ఆ మనిషి పాపం చేస్తే మీరు క్రీస్తుని గురించి చెప్పటమో ఆ మనిషిని క్రీస్తులోనికి రాబట్టటమో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్రీస్తుని గురించి తెలిసినటువంటి మనిషి, అన్నీ తెలిసినటువంటి మనిషి బుద్ధిపూర్వకంగా పాపం చేసి తెలిసే చేస్తే ఇప్పుడు ఆయనలో పశ్చాత్తాపం ఎలా వస్తుంది? తెలియకపోతే అనుకోవచ్చు. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక 10వ అధ్యాయం 26 వచనం నుంచి మనం గమనించినప్పుడు చెప్పాము. 26 నుంచి 29 వచనాలు ఇక్కడ మనం గమనించినప్పుడు, మరియు సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత, పొందక ముందు కాదు, పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపానికి బలి ఇకనో ఉండదు అని అంటున్నాడు. అంటే అంతకు ముందు పాపము ఇప్పుడు పాపం వేరుగా దేవుడు పరిగణిస్తాడు అంటే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు. సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కనుక నీకు లేకపోతే నువ్వు మరలా క్రీస్తుని గురించి చెప్పినప్పుడు విని మారు మనసు పొంది నువ్వు రక్షణ పొందేదానికి అవకాశం ఉంటుంది. కానీ సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అది కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపానికి బలి ఎక్కనో ఉండదు అని అంటున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, న్యాయ తీర్పునకు భయంతో ఎదురు చూడటమో, విరోధులను దహించబోయే తీక్షణమైన అగ్ని ఇక ఉండను, ఇక దాని కొరకు రెడీ అవ్వని అంటున్నాడు. కాబట్టి బుద్ధిపూర్వకమైన పాపము చాలా 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 మనం అనుకునేదానికంటే ఊహించేదానికంటే కూడా ఎక్కువ ప్రమాదం ఇది. అసలు దీనికి మీరు పాత నిబంధనలు చూసినప్పుడు బలి, పాప పరిహారార్థ బలి అనే ఒక బలి ఉంది కానీ, పాపం కొరకు ఒక బలి ఉంది కానీ అది ఇంటెన్షనల్ సిన్ కొరకు కాదు, అన్ఇంటెన్షనల్ సిన్. అది దేవుడు డిజైన్ చేసిందే. ఎందుకు అంటే అన్ఇంటెన్షనల్ సిన్. పొరపాటు జరిగితే దేవుడు ఎప్పుడు కూడా దానికి ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. మీరు చూడండి, పాత నిబంధనలో దేవుడు కంటికి కన్ను, పన్నుకు పన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, వాతకు వాత, హత్యకు హత్య అన్నాడు. చంపిన వాడిని చంపేసేయాలి. కానీ పొరపాటును గనక ఆ చంపటం జరిగితే, నరహత్య జరిగితే, ఉదాహరణకి చెట్టు మీదకి ఎక్కాడు, ఒక గొడ్డలు తీసుకొని చెట్టు నరుకుదాం కదా అని చెప్పేసి చెట్టు మీదకి వెళ్ళాడు. చెట్టు మీదకి వెళ్ళి ఆయన ఆ చెట్టు మీద ఒక కొమ్మ మీదకి వెళ్ళాడు. వెళ్ళి దాన్ని నరుకుదాం కదా అని చెప్పేసి అక్కడ నిలబడ్డాడు. నిలబడి ఆ గొడ్డల్ని ప్రయోగించినప్పుడు ఆ గొడ్డలు ఏం చేసిందంటే ఆ కింద వచ్చేటువంటి వ్యక్తి మీద పడింది. అనుకోకుండా తగిలిన స్థలంలో తగిలింది. ఆయన వెంటనే అక్కడ చనిపోయాడు. అసలు ఈ మనిషి ఎవరో తెలియదు, ఈ మనిషిని చంపాలి అనేటువంటి ఉద్దేశం లేదు. ఈ రోజు మనం యాక్సిడెంట్ అని అంటూ ఉంటాం కదా. ఉదాహరణకు రోడ్డు మీదకి వెళ్ళారు, మోటార్ సైకిల్ కారు ఎవరినో గుద్దేశారు, చచ్చిపోయాడు దాని కింద పడి. అసలు ఆయన ఎవరో తెలియదు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఆయనకి ఈయనకి ఏ విధమైన సంబంధం లేదు, పగలేదు. ఇప్పుడు ఇలాగా ఈ అన్ఇంటెన్షనల్ సిన్ గనక జరిగితే దీనికి దేవుడు ఏం చేశాడంటే ఆశ్రయపురములు అని ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి మీ ప్రాణం కాపాడుకోండి. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మీరు గమనించండి, అది అనుకోకుండా జరిగితే దానికి ఖచ్చితంగా దేవుడు ప్రాయశ్చిత్తం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అన్ఇంటెన్షనల్. ఎప్పుడైతే మీరు బుద్ధిపూర్వకంగా చేశారో దానికి దేవుడు ఏ విధమైనటువంటి క్షమాపణ ఏర్పాటు చేయలేదు. కాబట్టి రెండు చాలా వ్యత్యాసమైనటువంటి, నువ్వు తెలిసి చేసావా, తెలిసే చేస్తున్నావా అనేటువంటిది. అది బుద్ధిపూర్వకమైనటువంటి పాపాన్ని గురించి హెబ్రీ పత్రికలో చాలా తీవ్రంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకసారి మనం వెలిగించబడిన తర్వాత సత్య విషయమైనటువంటి అనుభవ జ్ఞానము మనకు కలిగిన తర్వాత కూడా మనం పాపం చేస్తే ఇంకా ఆ పాపానికి క్షమాపణ అనేటువంటిది ఇంకా ఉండదు, దానికి బలి ఉండదు అని అంటూ ఉన్నాడు. మరి క్రీస్తు చనిపోయాడు కదా అంటే అది బుద్ధిపూర్వకమైన పాపం కొరకు కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తూ ఉంటాడు. కింద చూడండి, ఎవరైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన వాళ్ళ 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాడిని చంపించుదురు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ధర్మశాస్త్రం మీరినటువంటి వాళ్ళను 2-3 మాటల సాక్ష్యం పెట్టేసి కనికరించకుండా, ఇక్కడ ఈ పదం ముఖ్యమైనది, కనికరించకుండా వాడిని చంపిస్తారు. మరి ధర్మశాస్త్రం మీరితేనే కనికరించకుండా చంపితే, ఇట్లుండగా దేవుని కుమారుని పాదాలతో తొక్కి తాను పరిశుద్ధపరచబడే సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచునో. వాడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నాడు అంటే ఏం చేస్తున్నాడు అంటే దేవుని కుమారుని పాదాలతో త్రొక్కుతున్నాడు.
ఎవరి కొరకైతే క్రీస్తు చనిపోయాడో ఆ దేవుని కుమారులను పాదాలతో త్రొక్కుతున్నాడు. తాను పరిశుద్ధపరచబడటానికి సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నాడు. అవును, నిన్ను కడిగాడు, కడిగి పెట్టిన తర్వాత మరలా నువ్వు పాపం చేస్తున్నావంటే దాన్ని అపవిత్రపరుస్తున్నావు, అపవిత్రంగా ఎంచుతున్నావు, కృపకు మూలమైన ఆత్మను తిరస్కరిస్తూ ఉన్నావు. దేవుడిచ్చినటువంటి ఆ విలువైన బహుమానాన్ని నువ్వు తిరస్కరిస్తూ ఉన్నావు. కాబట్టి ఇలా చేసేవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచునో మీరే చెప్పండి. ఇలా చేసినటువంటి వాడికి ఎంత దండన వేయాలి? ధర్మశాస్త్రము మీరితేనే అక్కడ 2-3 సాక్షులను పెట్టి కనికరా లేకుండా కొట్టి చంపేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి? దేవుని కుమారుని పాదాలతో త్రొక్కిన వాడిని, తను పరిశుద్ధపరచబడటానికి సాధనమైన నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఇచ్చిన వాడిని, కృపకు మూలమైనటువంటి ఆత్మను తిరస్కరించినటువంటి వీటిని ఏం చేయాలి? ఎంత శిక్ష చేయాలి? కాబట్టి బుద్ధిపూర్వకమైన పాపం మనం అనుకునేంత తేలికది కాదు. దేవుని దృష్టిలో అది చాలా సీరియస్. అసలు అది బుద్ధిపూర్వకమైన పాపం, ఇంటెన్షనల్ సిన్ అది. ఇక తర్వాత ఆరాధనకు వచ్చిన మళ్ళీ కంటిన్యూ అయినా కానీ ప్రయోజనం ఉండదా సార్? ఇక అది దేవుడు చూసుకుంటాడు దాని పరిస్థితి ఏంటి అనేటువంటిది. ఒక విషయాన్ని చెప్తాను, అది మళ్ళీ చెప్పకపోతే మీకు లింక్ కట్ అవుతుంది. అదేమిటి అంటే, ఒకసారి పాపం చేశాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి పాపం చేశాడు. చేశాడు అనే మాట జాగ్రత్తగా చూడండి. పాపము చేస్తూనే ఉన్నాడు. ఈ రెండింటికి వ్యత్యాసం ఉందా? చేశాడు పాస్ట్, చేస్తూనే ఉన్నాడు ప్రజెంట్ అండ్ కంటిన్యూస్, అంతే కదా? ఈ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే చేస్తూనే ఉన్నాడు అంటే దానిలో కొనసాగుతున్నాడు. మీరు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక గనక చూసినట్లయితే, ఈ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రికలో మనకు పార్డనబుల్ అన్పార్డనబుల్ సిన్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే మనకు ఏ పాపం అయితే క్షమించబడుతుంది, ఏ పాపం క్షమించబడదు అనేటువంటి ఒక వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉంటాడు అనమాట. దాని గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, ఏ పాపం క్షమించబడుతుంది, ఏ పాపానికి దేవుడు క్షమాపణ ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని గురించి చెప్పేటప్పుడు చాలా మంది అది పరిశుద్ధాత్మను గురించి పోలుస్తూ ఉంటారు. వాస్తవంగా మీరు మొదటి యోహాను గనక గమనించినట్లయితే అందులో పరిశుద్ధాత్మను గురించినటువంటి ప్రస్తావన ఏమి తీసుకొని రాలేదు. అక్కడ మరణకరము అయిన పాపము, మరణకరము కాని పాపము అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరణకరము కాని పాపం ఉంది. ఒకసారి మీరు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మీరు గమనించండి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా, మరణకరము కాని పాపం చేయగా ఎవరైనా చూచిన యెడల అతడు వేడుకొనును అని అంటూ ఉంటాడు. ఎవడైనా చూస్తే అతని వేడుకొనును. అతని బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవాన్ని దయచేయను. అయితే మరణకరమైన పాపం కలదు. అటు పాపాన్ని గూర్చి వేడుకోవాలని నేను చెప్పటం లేదు, అసలు వేడుకోమని కూడా నేను చెప్పటం లేదు. మరణకరమైన పాపం ఏది మరణకరము కాని పాపమో, ఏది మరణకరమైన పాపమో అని చెప్పేసి అంటే, ఉదాహరణకి ఒక మనిషి ఒకసారి పాపం చేశాడు. పాపం చేసినప్పుడు ఆ పాపం నుంచి అతడు పశ్చాత్తాపం చెందాడు, మారు మనసు పొందాడు, అతడు ఒప్పుకొని వెనక్కి వచ్చాడు. దీన్ని మరణకరము కాని పాపము అని చెప్పేసి అనొచ్చు. కానీ ఒక మనిషి పాపము చేస్తూనే ఉన్నాడు, పాపం చేస్తూనే ఉన్నాడు, సారీ చెప్తూనే ఉన్నాడు, లేదా మారు మనసు పొందాను అని అంటున్నాడు, నన్ను క్షమించు అంటున్నాడు, మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన పాపంలోనే కొనసాగుతూ ఉన్నట్లయితే ఆ పాపానికి క్షమాపణ ఉండదు. నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే దానికి క్షమాపణ ఉంటుంది.
ఏ పాపమైనా, అంటే ఒకసారి ఆరాధనకి లేటుగా వచ్చారు ఇక వాళ్ళ పని అంతే ఫినిష్ అయినా అని అంటారు. లేదు, నువ్వు దాన్ని ఒప్పుకొని గనక విడిచిపెడితే అది నీకు దేవునికి సంబంధించింది. నిజంగా నీలో మారు మనసు గనక వస్తే, మారు మనసు వస్తే మరలా నువ్వు చెయ్యవు. రిపీటెడ్ గా దాన్ని చేస్తూ ఉన్నావు, చేస్తూనే మరలా లేటుగా వస్తున్నావు, మరలా లేటుగా వస్తున్నావు, మరలా లేటుగా వస్తున్నావు, లేదండి నేను పొరపాటు చేశానండి అని అంటూ ఉన్నావంటే, నువ్వు ఎప్పుడైతే దానిలో కొనసాగుతూ ఉన్నావో అది మరణకరమైన పాపం. ఇది ప్రమాదకరమైన దశ. ఇది ప్రమాదకరమైన దశ కాదు. పొరపాటు అనేటువంటిది జరుగుతుంది, ప్రమాదకరమైన దశ కాదు. కానీ నువ్వు దానిలో కొనసాగేటువంటి స్థితి ఉంటుంది కదా, ఇది ప్రమాదకరమైన దశ. అసలు దీని గురించి అయితే వేడుకోమని కూడా చెప్పడం లేదు. మరణకరమైన పాపం ఉంది, అటు దాని గురించి వేడుకోవాలని నేను చెప్పడం లేదు అని అంటూ ఉన్నాడు.